కళ్ళలో ప్రభువా మేము చేయడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. నీ బలలో చేవేసిన మేము అయా మీరు అక్కడ పర్యంతం వరకై నీ సాక్షులుగా ప్రభావం మేము ఉండడానికి నీ సహాయంగా ఈ సన్నిధి తోడుకుంచండి. ఇంకా బలలో చేవేస్తున్నారు, ఇంకా ఉన్నారు ప్రభా, రక్షణ లేని వారు ఉన్నారు అయా, వారు కూడా రక్షణలోనికి రావడానికి సహాయము దయచేయండి. వారు మనసు రక్షణలో స్థిరపరచండి, సంఘంలో స్థిరపరచండి. ఈ కృప ద్వారా మీరు అద్భుతం దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ వందనాలండి. సాక్షుల సమయము ప్రభు మీ పట్ల ఏదైనా కార్యం చేసుకుంటే సాక్ష్యం చెప్పి ప్రభుని మహిమపరచుకున్నాం. ప్రభు మీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం చెప్పేవాళ్ళు అంటే తర్వాత నేను పనికి వెళ్తా పెట్టుకుంటున్నాడు వేరే అని నేను గమనించుకోలేదు. ఇంట్లోనే పెట్టాడు. పెట్టి వీళ్ళు అంతా వారం బట్టి దేవుడు ఆడతాను. 4 రోజులు పట్టింది. పోయిన ఆదివారం రోజున దేవుడు ఆడుతుందా నేను చర్చిలోకి వచ్చాను. అమ్మాయి వచ్చిన దేవుడు ఆడుకోవచ్చు పదాన్ని మళ్ళీ వెళ్ళి 4-5 రోజుల దాకా దేవుడు ఆడు అంతా వీళ్ళంతా ఎత్తుకుని సావిట్లో కూడా కొంతమంది ఎత్తేసాం. తర్వాత రోజు ఇంకో ప్రార్థన చేసుకుని పనికి వచ్చినాక ప్రార్థన చేసుకుని సాప్ వేసుకుని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని పని టైం అయినాక తీసేసి ఆ సాపను తీసి అమ్మలో నడమని ఆ చెయ్యి అటు పెట్టేసి సాప్ అటు పెట్టాను. ఈ చెయ్యి తీసుకెళ్ళి పీరు వాటర్ పీరు అందులో పెట్టాను. అసలు మరి చెయ్యి తగలన్నాడు ప్రాణం వేసి ఇచ్చింది. ప్రభావ నేను చేసి మీరు నీకు వందనాలయ్యా, దొరకదే పోయింది పిల్లవాడు అక్కడ పారేసుకున్నాడు అని అనుకున్నాడు. చూపించి విధానానికి నేను వందనాలు చెప్పుకుంటున్నానయ్యా. సాక్షి అనుకున్నాను. పనికి వెళ్తాకని కొద్దిగా ఇల్లు ఉడుచుకుంటున్నాను. పాము సాగులో ఉంది కదా బస్సులో వచ్చేది ఎలుగు కోడి అరుతుంది. ఏంటో అరుతుంది అని చూస్తే పాము ఎలాడుతుంది. మరి అక్కడ పక్కన పని పిలిచి ఆ పాము కూడా సంతోషానికి దేవుడు చూపించడం. రేపు మేమైతే ఎప్పుడుపట్టేప్పుడే నేను సాగు కూడా ఒళ్ళు కూడా నైటే తీసుకొచ్చేస్తా. అసలు దేవుడు కూడా చూపించాడు. ఇదే మంచి సాక్షి. అదిగా సాయంత్రం మళ్ళీ ప్రార్థన పెట్టుకోవాలని ఆశపడ్డాము. ఆదివారం చెప్పినప్పుడు అక్క ఆదివారం పెట్టుకుంటాను అన్నాడు. నేను అందరూ తప్పకుండా రావాలి. ఈరోజేనా అన్నయ్య అన్న అక్క ఈరోజు పెట్టుకున్నాను. వచ్చేవాళ్ళం అంటే ఈ ఆదివారం ఈ మీటింగ్ గురించి చెప్పా కదన్నా. సరే మరి చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు ఉన్నారా సాక్షి చెప్పేవాళ్ళు? దేవుని పట్ల కార్యం చేస్తుంటారు సాక్షి. ఆరోగ్యం ప్రకారం అందరు లేచి ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు అన్నవరపుల భాస్ గారు మీటింగ్ అన్నారు. నాకు వాళ్ళు పేపర్లు పంపించారు. మీకు కూడా ఇలా ఇచ్చినట్టున్నారు. ఇచ్చారు పాస్టర్ అండి. ఇచ్చారు. ఉజ్జీవ సువార్త సభ కంప్లీట్ అందుకోసం పంపిణీ తీసుకోవాలని సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము